ఢిల్లీ పేలుడు ఘటనతో దేశం ఉలిక్కిపడింది. మరోసారి భారత్ ను ఉగ్ర భయం వెంటాడుతోంది. భయానక దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మృతదేహాలు చిత్రమై మాంసపు ముద్దలు వందల మీటర్ల దూరంలో ఎగిసిపడ్డాయి. లజపతి రాయ్ మార్కెట్లోని ఓ దుకాణంపై తెగిపడిన చేయిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి దాదాపు 1000 అడుగుల దూరంలో ఈ దుకాణం ఉంది. అయితే పైకప్పుపై మోచేతి కింద భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. DNA పరీక్షతో ఈ శరీర భాగం మృతుల్లో ఎవరిది అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే మృతి చెందిన వారి శరీరాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాలా మృతదేహాలపై బలంగా దెబ్బలు తగిలిన గాయాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు వారంతా ఎగిరి సమీపంలోని గోడకు లేదా నేలపై బలంగా పడిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల్లో చాలా మందికి ఊపిరితిత్తులు అలాగే చెవులు ఉదర భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించాయి. ఘటన స్థలం నుంచి దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిలో బుల్లెట్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉందన్నారు. రెండోది దీనికంటే శక్తివంతమైనది అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరినట్లుగా అధికారులు తెలిపారు.